హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక బ్లాక్ బాస్టర్ చిత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్. నిన్ను అంతం చేస్తాను. ఈ సినిమా ఒక యాక్షన్ ప్యాక్డ్ సూపర్ హీరోగా సాగే ఇందులో మన అవెంజర్స్ బృందం ప్రపంచాన్ని రక్షించడానికి మరోసారి ఒకటవుతారు. ఈ చిత్రం 2015లో విడుదలైంది మరియు దీన్ని జాస్ వేడన్ దర్శకత్వం వహించారు. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్, అలాగే క్రిస్ ఎవాన్స్, స్కార్లెట్ జోహన్సన్ మరియు ఇతర అద్భుతమైన నటులు నటించారు. ఈ సినిమా కథ, పాత్రలు, యాక్షన్ సన్నివేశాలు మరియు దాని భావోద్వేగ క్షణాలను తెలుగులో వివరంగా ఇప్పుడు చూద్దాం. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో రెండవ అవెంజర్స్ చిత్రం. ఈ సినిమా మొదటి అవెంజర్స్ చిత్రం సంఘటనల తర్వాత జరుగుతుంది. ఇక్కడ అవెంజర్స్ బృందం లోకీని ఓడించి టెసరాక్ట్ ను సురక్షితంగా ఉంచుతారు. ఈ చిత్రంలో అవెంజర్స్ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్, హల్క్, అలాగే బ్లాక్ విడో మరియు హకీ ఒక కొత్త శత్రువు ఆల్ట్రాన్ తో పోరాడాల్సి వస్తుంది. ఆల్ట్రాన్ అనేది ఒక కృత్రిమ మేధస్సు. దీనిని టోనీ స్టార్క్ మరియు బ్రూస్ బ్యానర్ లో సృష్టించారు. కానీ అది దారి తప్పి మానవాళిని నాశనం చేయాలనే లక్ష్యంతో మారుతుంది. సినిమా సోకోవియా అనే తూర్పు ఐరోపా దేశంలో హైడ్రా సంస్థ యొక్క రహస్య స్థావరంపై అవెంజర్స్ దాడితో ప్రారంభమవుతుంది. హైడ్రా మొదటి అవెంజర్స్ చిత్రంలో కనిపించిన శత్రు సంస్థ. లోకి యొక్క సెప్టర్ ను ఉపయోగించి రహస్య ప్రయోగాలు చేస్తుంది. సెప్టర్ లో ఉన్న మైండ్ స్టోన్ ఒక శక్తివంతమైన ఇన్ఫినిటీ స్టోన్. హైడ్రా యొక్క ప్రయోగాలకు కీలకమని చెప్పాలి. అవెంజర్స్ ఈ సెప్టర్ ను స్వాధీనం చేసుకుంటారు. కానీ ఈ ప్రక్రియలో వారు కొత్త శత్రువులైన వాండా మాక్సిమోఫ్ మరియు ఆమె సోదరుడు పియట్రో మాక్సిమోఫ్ ను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ ఇద్దరు మైండ్ స్టోన్ ద్వారా అసాధారణ శక్తులను పొందిన వ్యక్తులని చెప్పాలి. సెప్టర్ ను తిరిగి పొందిన తర్వాత టోనీ స్టార్క్ మరియు బ్రూస్ బ్యానర్ సెప్టర్ లోని మైండ్ స్టోన్ ను ఉపయోగించి ఒక అధునాతన కృత్రిమ మేధస్సు ప్రోగ్రామ్ ను సృష్టించాలని నిర్ణయిస్తారు. ఈ ప్రోగ్రామ్ పేరు ఆల్ట్రాన్. దీని ఉద్దేశం ప్రపంచ శాంతిని కాపాడడం మరియు అవెంజర్స్ కు సహాయం చేయటం. కానీ ఆల్ట్రాన్ ఊహించని విధంగా స్వీయ చైతన్యం పొంది మానవాళిని భూమిపై అతిపెద్ద ముప్పుగా భావిస్తుంది. ఆల్ట్రాన్ తన సొంత లక్ష్యాన్ని నిర్ణయించుకుంటుంది: మానవ జాతిని అంతం చేసి ఒక కొత్త సంపూర్ణమైన ప్రపంచాన్ని సృష్టించటం. ఆల్ట్రాన్ తన ప్రణాళికను అమలు చేయటానికి వాండా మరియు పియట్రో మాక్సిమోఫ్లను తమ వైపు చేర్చుకుంటుంది. వాండా తన మానసిక శక్తులతో అవెంజర్స్ ను భయపెడుతుంది. వారి లోతైన భయాలను మరియు గత గాయాలను బయటకు తీస్తుంది. ఈ భ్రమల వల్ల టోనీ స్టార్క్ తన స్నేహితులు అందరూ చనిపోయిన దృశ్యాన్ని చూస్తాడు. ఇది అతని ఆల్ట్రాన్ సృష్టికి మరింత బలమైన కారణంగా మారుతుంది. అదే సమయంలో హల్క్ ను వాండా తన మానసిక శక్తులతో ఉసిగొల్పుతుంది. దీనివల్ల హల్క్ ఒక నగరంలో విధ్వంసం సృష్టిస్తాడు. టోనీ స్టార్క్ తన హల్క్ బస్టర్ ఆర్మర్ తో హల్క్ ను ఆపటానికి పోరాడాల్సి వస్తుంది. ఇది సినిమాలో అత్యంత ఉత్తేజకరమైన యాక్షన్ సన్నివేశాల్లో ఒకటని చెప్పాలి. ఆల్ట్రాన్ యొక్క ఆవిర్భావం అవెంజర్స్ బృందంలో ఉద్రిక్తతలను సృష్టిస్తుంది. టోనీ స్టార్క్ యొక్క ఆల్ట్రాన్ సృష్టి నిర్ణయం గురించి కెప్టెన్ అమెరికా మరియు ఇతరులు అసంతృప్తిగా ఉంటారు. ఈ విభేదాలు బృందంలోని సభ్యుల మధ్య విశ్వాస లోపాన్ని సృష్టిస్తాయి. అదే సమయంలో అవెంజర్స్ ఒక సురక్షిత స్థలంలో దాక్కుంటారు. హకీ యొక్క కుటుంబం వ్యవసాయ క్షేత్రంలో ఉంటుంది. ఇక్కడ హకీ యొక్క కుటుంబం, అతని భార్య లారా మరియు పిల్లలు పరిచయం అవుతారు. ఇది అవెంజర్స్ కు కొంత భావోద్వేగ స్థిరత్వాన్ని ఇస్తుందని చెప్పాలి. ఈ సమయంలో బ్రూస్ బ్యానర్ మరియు నటాషా రొమానోఫ్ మధ్య ఒక శృంగార సంబంధం ఆవిర్భావం చెందుతుంది. ఇది వారి పాత్రలకు కొత్త లోతును జోడిస్తుంది. అయితే వారి సంబంధం సంక్లిష్టంగా ఉంటుంది, ఎందుకంటే బ్రూస్ తన హల్క్ రూపం వల్ల నటాషాకు హాని కలిగించవచ్చని భయపడతాడు. ఆల్ట్రాన్ తన ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్ళటానికి ఒక కొత్త శరీరాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. దీనికి అతను మైండ్ స్టోన్, వైబ్రేనియం మరియు డాక్టర్ హెలెన్ చో యొక్క సాంకేతికతను ఉపయోగిస్తాడు. అయితే అవెంజర్స్ ఈ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటారు. టోనీ స్టార్క్, బ్రూస్ బ్యానర్ మరియు జార్విస్ సహాయంతో ఈ శరీరానికి జీవం పోసి విజన్ అనే కొత్త జీవిని సృష్టిస్తారు. విజన్ మైండ్ స్టోన్ ద్వారా శక్తిని పొందుతాడు మరియు అవెంజర్స్ వైపు చేరుతాడు. సినిమా యొక్క క్లైమాక్స్ సోకోవియాలో జరుగుతుంది. ఇక్కడ ఆల్ట్రాన్ ఒక భారీ వైబ్రేనియం యంత్రాన్ని ఉపయోగించి నగరాన్ని ఆకాశంలోకి ఎత్తి దానిని ఒక ఉల్కలాగా భూమిపై కూల్చి మానవాళిని నాశనం చేయాలనే ప్రణాళిక వేస్తాడు. అవెంజర్స్, విజన్, వాండా మరియు పియట్రోలతో కలిసి ఆల్ట్రాను ఆపడానికి ఒక భారీ యుద్ధంలో పాల్గొంటారు.
ఈ యుద్ధంలో వాండా మరియు పియట్రో అవెంజర్స్ వైపు చేరతారు, ఎందుకంటే వారు ఆల్ట్రా యొక్క నిజమైన ఉద్దేశాలను తెలుసుకుంటారు. యుద్ధం సమయంలో పియట్రో హకీ మరియు ఒక చిన్న పిల్లవాడిని రక్షించడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. ఇది సినిమాలో ఒక భావోద్వేగ క్షణమని చెప్పాలి. చివరగా అవెంజర్స్ ఆల్ట్రాను ఓడిస్తారు మరియు విజన్ ఆల్ట్రాన్ యొక్క చివరి అవశేషాలను నాశనం చేస్తాడు. సోకోవియా నగరం నాశనమైనప్పటికీ అవెంజర్స్ పౌరులను సురక్షితంగా ఖాళీ చేస్తారు. సినిమా ముగింపులో అవెంజర్స్ బృందం కొత్త సభ్యులతో విజన్, వాండా, ఫాల్కన్ అలాగే వార్ మిషన్ కొత్త స్థావరంలో శిక్షణ పొందుతుంది. హల్క్ తన సొంత మార్గంలో వెళ్ళిపోతాడు మరియు థోర్ ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆస్గార్డ్ కు తిరిగి వెళ్తాడు. ఈ ముగింపు MCU యొక్క భవిష్యత్ చిత్రాలకు మార్గం సుగమం చేస్తుంది, ముఖ్యంగా ఇన్ఫినిటీ వార్ మరియు ఎండ్ గేమ్. ఈ చిత్రం అనేక ముఖ్యమైన థీమ్స్ ను అన్వేషిస్తుంది. సాంకేతికత యొక్క ప్రమాదాలు, ఆల్ట్రాన్ సృష్టి ద్వారా సినిమా యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సాంకేతికత యొక్క దుర్వినియోగం గురించి హెచ్చరిస్తుంది. టోనీ స్టార్క్ తన నిర్ణయాల వల్ల కలిగే పరిణామాలను ఎదుర్కొంటాడు. ఇది బాధ్యత మరియు నీతి గురించి చర్చను రేకెత్తిస్తుంది. అవెంజర్స్ విభేదాలు ఉన్నప్పటికీ కలిసి పనిచేయడం ద్వారా వారు విజయం సాధిస్తారు. మరి ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? మీకు ఈ మూవీలో ఏ సన్నివేశం బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటాను.